వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తిరుపతయ్య ప్రమాణ స్వీకారం చేశారు చైర్మన్గా. దానికి సంబంధించి మాట్లాడదాం అన్న. ఆశించిన స్థాయి పదవి దక్కింది అనుకోవచ్చా ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో నడిగడ్డకు సంబంధించినటువంటి రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. నడిగడ్డకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో సరితా తిరుపతయ్య గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది కుట్రల కారణంగా అతి స్వల్ప తేడాతో ఎమ్మెల్యేగా పతనం జరిగినటువంటి సరితా తిరుపతయ్య గారికి ఈ 2 సంవత్సరాల వ్యవధిలో నడిగడ్డ రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో దేశ ఉపాధ్యక్షులైనటువంటి రాజకీయ దిగ్గజమైనటువంటి డీకేఆర్ను ఆ నడిగడ్డ నుంచి ప్రాలదోలినటువంటి చరిత్ర సరితా తిరుపతయ్యది. అయితే నడిగడ్డలో ఏది ఏమైనా సరే బంగ్లా రాజకీయాలకు చమరగీతం పాడడం కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సరితా తిరుపతయ్యను ఒక బీసీ నాయకత్వాన్ని నడిగడ్డకు తీసుకురావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు జరిగినటువంటి చైర్పర్సన్ అనేటువంటిది గొర్రెల మేకల కార్పొరేషన్ చైర్పర్సన్ ఇవ్వడం అనేది నిజంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నడిగడ్డ ప్రాంతంలో బీసీలు పెద్ద ఎత్తున గౌరవ ఒక ఆడబిడ్డను ఆదర్శంగా ఆమెను ఆహ్వానించి రాజకీయాల్లో ఉవ్వెత్తునెగుస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక సముచితమైనటువంటి స్థానం ఇవ్వడం జరిగింది. అతి స్వల్ప ఓట్ల వ్యవధితో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కాపాడేటువంటి ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు పెద్ద ఎత్తున బీసీల యొక్క నాయకత్వాన్ని బలపరచడం కోసం సరితా తిరుపతయ్య వారి యొక్క నాయకత్వం కోసమని ఈరోజు ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవిని సహాయ క్యాబినెట్ హోదాని ఇవ్వడం అనేది కూడా నిజంగా చాలా సంతోషదాయకం. నడిగడ్డ ప్రజలు కూడా హర్షిస్తున్నారు. నడిగడ్డ ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ యొక్క సరితా తిరుపతయ్య యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పెద్ద ఎత్తున ఒక ఎమ్మెల్యే కాదు ఒక మంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం రావడం అనేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా బీసీల పట్ల, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల బీసీల యొక్క కులగణన చేపట్టి కులంలో కులాలకు సంబంధించినటువంటి కులగణన చేసి మేమెంతో మాకెంత అనేటువంటి ఈ యొక్క పెత్తనందారిని ఆయన ఒక రెడ్డి కులానికి చెందిన ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల పారదర్శకంగా చూపిస్తూ బీసీల యొక్క ప్రభుత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ఆ యొక్క ఆదినాయకుడైనటువంటి రాహుల్ గాంధీ యొక్క లక్ష్యాన్ని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళు ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో తీరుతూ ఉంది. కాబట్టి మనం అందరం కూడా పెద్ద ఎత్తున ఈరోజు సరితా తిరుపతయ్య గారికి కార్పొరేషన్ పదవి ఇవ్వడం అనేది కూడా నడిగడ్డ ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో నడిగడ్డ ప్రాంతంలో బంగ్లా రాజకీయాలకు చమరగీతం పాడాలి, బీసీ నాయకత్వం ఖచ్చితంగా బలంగా ఉండాలి. కొన్ని కుట్రలు జరిగినాయి. కుట్రలు జరిగి అత్త అల్లుడు ఏకమై అత్త ఒక బీజేపీ దేశ ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి అత్తను ఆ రోజు కేవలం పోటీకి కూడా నోచుకోకుండా చేసినటువంటి చరిత్ర సరితా తిరుపతయ్యది. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ఈ ప్రజాప్రభుత్వంలో సరితా తిరుపతయ్య గారిని గౌరవించి ఒక కార్పొరేషన్